హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సంబంధించి ఏప్రిల్ సెషన్కి సెకండ్, థర్డ్, ఫోర్త్ రాసే వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి. కొంతమందికి డౌన్లోడ్ కాలేదన్నారు. ఏం కంగారు పడకండి, కాస్త ఎక్కువగా ట్రాఫిక్ ఉండటం వల్ల అవ్వకపోయి ఉండొచ్చు. డెఫినెట్గా అవుతాయి. మీకు ఏదైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్ NTA.nic.in వాళ్ళకి మీరు ఒక మెయిల్ చేస్తే వాళ్ళు క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఎగ్జామినేషన్ హాల్కి మనం ఎలా వెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలి, అదే ఈ వీడియోలో మీతో నేను చెప్పబోతున్నది. ఆల్రెడీ జనవరి సెషన్ రాసిన వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఈ సెషన్ రాసిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ జనవరి రాసి ఇప్పుడు కూడా రాస్తున్న వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో ఎగ్జామినేషన్ హాల్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఒకటి చెప్తాను. కాన్ఫిడెంట్గా వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. పేపర్లు టఫ్గానే వస్తాయి. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎంత ధైర్యంగా ఉండి ఎంత నిబ్బరంగా రాయగలిగితే అంత మంచి మార్కులు వస్తే, తక్కువ తప్పులు చేయగలిగితే సీట్ వస్తుంది. తప్పులు చేయడం అనేది సహజం, మానవ సహజం. కానీ ఎంత తక్కువగా నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకోగలిగితే అంత మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలంటే సింపుల్ డ్రెస్ తోటి వెళ్ళాలి. ఇలాంటి ఎలక్ట్రిక్ వాచెస్ పెట్టుకెళ్ళకూడదు. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎటువంటి గాడ్జెట్స్ కూడా లోపలికైతే అలౌ చేయరు. నెక్స్ట్ సింపుల్ డ్రెస్ తోటి వెళ్ళండి. అలాగే షూస్, పెద్ద పెద్ద షూస్ అది వేసుకెళ్ళకండి. చెప్పులు అవ్వచ్చు, మామూలుగా వెళ్ళండి. ఎందుకంటే ఇది నేను చెప్పి నా మాటలన్నీ కూడా కేవలం వాళ్ళు ఇచ్చిన అడ్మిట్ కార్డులో ఉంటే హాల్ టికెట్లో అవన్నీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, అవే చెప్తున్నాను నేను. సో సింపుల్ డ్రెస్ తోటి, సింపుల్ షూస్ తోటి, పెద్ద పెద్ద కోట్ లేవింగ్, ఎలాగో సమ్మర్ కాబట్టి మనం ఏం వేసుకెళ్ళాం, మామూలుగానే వెళ్ళండి. నెక్స్ట్ ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే, ఎగ్జామినేషన్ హాల్కి అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ ఇలా 4 pages ఉంటుంది. ఫోటో అది తీసేసాను అనుకోండి స్టూడెంట్స్ది. సో ఇలా హాల్ టికెట్ 4 pages ఉంటుంది. 4 pages అవసరం అంటే తీసుకొని ఉంచుకోండి. A4 సైజ్ తీసుకోవాలంటే మన ఇట్లా ఈ సైజ్ తీసుకోండి. అన్ని పేజీలు అవసరం లేదు, 1 page చాలు. కానీ 4 pages తీసుకుంటే సేఫ్ సైడ్. సో ఇందులో ఏంటంటే మన ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, మన పేరు, పేరెంట్ పేరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే ఒక్కరోజు ముందు రోజు వెళ్ళి చూసుకొచ్చుకోండి అది అవునా కాదన్న సంగతి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ పేజీలో, హాల్ టికెట్లో ఫస్ట్ పేజీలో కింద 3 blanks ఇలా కనబడతాయి. ఇక్కడ మీ ఫోటో ఇంటి దగ్గరే పేస్ట్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడమ చేతి వేలుముద్ర వేయాల్సి ఉంటుంది. బ్లూ ఇంక్తో కానీ బ్లాక్తో ఏదేసినా పర్వాలేదు. ఇంక ఇలా పూసుకొని ఇలా థంబ్ ఇంప్రెషన్ పెట్టడం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, అది ఇక్కడ చేయకూడదు, ఎగ్జామినేషన్ హాల్లో చేయాలి. సో తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ ఈ హాల్ టికెట్ని తీసుకెళ్ళాలి. 4 pages అయినా పర్వాలేదు, ఈ 1 page అయినా పర్వాలేదు, తప్పనిసరిగా అవి తీసుకువెళ్లాల్సిందే. నాన్ ఆధార్ ఎవరికైతే లింక్ కాలేదో వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ పేజీలో ఇంకొకటి డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అది మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే PWD కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా హెల్ప్ తీసుకొని రాస్తున్నట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా, PWD సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్, ఇది హాల్ టికెట్లో ఫోటో ఒకటి ఇక్కడ పేస్ట్ చేయాలి, ఇక్కడ ఎడమ చేతి వేలుముద్ర వేయాలి, ఈ ఎగ్జామినేషన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సైన్ చేయాలి. దీంతో పాటు ఇంకొక ఫోటో ఎక్స్ట్రాగా తీసుకెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇంకొక ఫోటో జేబులో పెట్టుకోండి, వీలైతే మీ పేరెంట్ జేబులో కూడా పెట్టండి, అక్కడ మర్చిపోతే గుర్తుంటుంది. అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఒరిజినల్కి సంబంధించిన ఆధార్ కార్డు మాత్రమే అలౌ చేస్తారు. సో ఫోటో కూడా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎలాంటి ఫోటో అయితే పెట్టారో, ఏ ఫోటో అయితే పెట్టారో ఆ ఫోటోని ఇక్కడ అతికించండి. ఇంకో ఫోటో అయితే తీసుకెళ్ళండి. పెన్సిల్ కాకపోతే పెన్ను ఏదో ఒకటి తీసుకెళ్ళండి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి, తప్పనిసరిగా ఎండాకాలం కాబట్టి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి. మీరు వైట్ పేపర్స్ మీరేం తీసుకెళ్ళట్లేదు, అక్కడ ఇస్తారు. ఆ పేపర్స్ మీద మీ హాల్ టికెట్ నెంబర్ రాసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడే ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. అలాగే ఈ హాల్ టికెట్ కూడా, ఇది కూడా వాళ్ళు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో తీసుకోకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సందర్భాలు అలా జరిగింది. బట్ ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది ఈ అడ్మిట్ కార్డు అక్కడ సైన్ చేయాలి, ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు సైన్ చేసి ఇది అక్కడ ఇచ్చేయాలి వాళ్ళకి. అలాగే మీరు రఫ్ వర్క్ ఏదైతే చేశారో అది కూడా ఇచ్చేయాలి. ఈ 2 ఇచ్చేసి రావాలి. రాకపోతే మీకు రిజల్ట్ ఇవ్వరని ఇక్కడ వెరీ క్లియర్గా ఉంటుంది, చెక్ చేసుకోండి అన్నమాట. సో మీరు తీసుకెళ్లాల్సింది బాగా గుర్తుంది అనుకుంటాను. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ తీసుకెళ్లేటప్పుడే ఫోటో అతికించండి, ఎడమ చేతి వేలుముద్ర వేయండి, సైన్ మాత్రం అక్కడ చేయండి. ఇంకొక ఫోటో ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, ఒరిజినల్ హాల్ టికెట్ తీసుకెళ్ళండి. అలాగే మీరు తీసుకెళ్లాల్సిన వాటర్ బాటిల్ ఒకటి, బాల్ పాయింట్ పెన్ ఒకటి తీసుకెళ్ళండి. ఇవి మీరు తీసుకెళ్లాల్సిన విషయాలు. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు అన్నీ పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి. మీ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మీరు అక్కడ వాళ్ళకి తెలియచేయండి. కంప్యూటర్లో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్తే అక్కడ టైమర్, మీ అందరికీ తెలుసు, టైం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది కనుక వచ్చినట్టయితే ఆటోమేటిక్గా టైం ఆగిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ కంప్యూటర్ ఇవ్వటమా, దాన్ని ఏమన్నా చెప్పటమా, రిపేర్ చేయటమా అంటే, రిపేర్ అంటే ఏముండదు, దానిలో ఏమైనా చిన్న మైనర్ రిపేర్స్ ఏమంటే ఇమ్మీడియట్గా చేసి మీకు అది అలాట్ చేస్తారు. సో పేపర్ ఇవ్వగానే ముందు అది చూసుకోండి,
మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎగ్జామినేషన్ మార్నింగ్ 9 కంటే 8:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. అంటే యూ షుడ్ బి దేర్ బై 7:30 నుంచి లోపలికి పంపిస్తారు. 8:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఈవినింగ్ 3 o'clock ఎగ్జామ్ అంటే 2:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. సో 1:30 నుంచి లోపలికి పంపించడం అయితే జరుగుతుంది. సో ఎలా వెళ్ళాలి? కామన్ డ్రెస్లో మామూలుగా సింపుల్గా వెళ్ళండి. ఎగ్జామినేషన్కి 1.5 hour బిఫోర్ అక్కడ ఉండే, ½ an hour బిఫోర్ లోపలికి రానివ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీసుకెళ్ళండి, ఇంకొక ఫోటో అతికించుకొని వెళ్ళండి, హాల్ టికెట్ తీసుకెళ్ళండి, అలాగే బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఇవి మీరు తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సింది. వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ధైర్యాన్ని తీసుకెళ్ళండి. పేరెంట్స్ ఎప్పటి నుంచో మీ మీద పెట్టుకున్న కలలు వాటిని నిజాలు చేసేలాగా ఆ నమ్మకాన్ని తీసుకెళ్ళండి. వీటన్నిటికన్నా ఇంకా ఎక్కువైంది ఏంటంటే మీ కెరీర్ కాబట్టి మీరు ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎగ్జామినేషన్కి కాస్త ఆయిల్ ఫుడ్ కాకుండా మామూలు ఫుడ్ తినేదన్నా వెళ్ళండి, ఖచ్చితంగా తిని వెళ్ళండి. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్. ఇంకేదైనా ఉంటే మీకు లైవ్లోకి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఎగ్జామినేషన్కి ధైర్యంగా రాయండి. పేపర్ టఫ్గానే ఉంటుంది అనుకోనే వెళ్ళండి. అది ఐఐటి పేపర్ కాబట్టి మెంటల్గా మీరు ముందుగానే ఫిక్స్ అయితే పేపర్ చూడగానే కొద్దిగా జాగ్రత్త పడతారు. ఇంకా పేపర్ ఎలా రాయాలి ఏంటి అనేది మీకు ఇంకో వీడియోల మీదనే డిస్కస్ చేస్తాను. ఇది ఎగ్జామినేషన్ హాల్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలి అంటే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.